చూడండి ఎంత అందమైన చోట కదా. చిన్నప్పుడు ఈ చెరువులోనే ఈత కొట్టేదాన్ని, ఆరుని ఉనుని ఎత్తి విసిరేదాన్ని ఈ నీళ్ళలోనే. ఆ పక్కంతా బిల్డింగ్లే, జనాలు ఎంత పెద్ద పెద్ద ఇల్లు కట్టేశారో. ఈ ఊర్లో పాత రోజులు ఇప్పుడు లేవు. ఈ రోడ్డు అప్పట్లో ఇంకా ఘోరంగా ఉండేది, పెద్ద గుంతలతో పడుతూ లేస్తూ వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఊరు వాళ్ళు కొంచెం బాగు చేశారు, కనీసం నడవచ్చు. నా ఊరు గురించి మీకు చాలా విషయాలు చెప్పాను కదా. అమ్మా, ఒకటి అడగనా? నిజం చెప్పండి, మీకు ఇక్కడ ఎలా ఉంది? బానే అనిపిస్తోంది. ఎందుకు బాగోవు తల్లి? నా బాల్యం, నా జ్ఞాపకాలన్నీ ఈ చోటుతోనే ముడిపడి ఉన్నాయి. అమ్మా నాన్నల జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. రోజంతా అల్లరి, గెంతడం, దూకడం, అదే పని. అక్కడ చాలా జామ చెట్లు ఉండేవి, వాటి మీద ఎక్కి జామకాయలు తీసేదాన్ని. అప్పుడప్పుడు రోజంతా అక్కడే కూర్చునేదాన్ని. ఇంకా తుఫాన్ వస్తే చీర కొంగు పైకెత్తుకుని మామిడి పళ్ళు ఏరుకుని ఇంటికి తీసుకెళ్లేవాళ్ళం. అరే, అప్పట్లో మన పెరట్లో చాలా చెట్లుండేవి, ఇప్పుడు ఏమీ మిగల్లేదు, చూసేవాళ్లే లేరు. అమ్మా, ఒక మాట చెప్పనా? మీ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని చూసి మీరిక్కడే ఉండిపోతారని అనుకుని బాగా భయపడిపోయారు. వాళ్ళు మనతో ఎంత వింతగా ప్రవర్తించారో చూసారా? హక్కు సంగతి ఏంటి? అయినా అది వాళ్ళొక్కరి ఇల్లు కాదు కదా. అమ్మకి దానిపై హక్కుంది. అమ్మా, మీరిక్కడికి వస్తూ ఉండండి, మీ హక్కు వదిలేస్తే ఇలాగే జరుగుతుంది. ఒక చెప్పనా, చాలాసార్లు కొడుకుల్ని ఇక్కడ తీసుకురమ్మని అడిగాను, కానీ లేదు, మాట వినలేదు. మీ మామగారిని ఎన్నోసార్లు బ్రతిమాలాను ఒక్కసారి తీసుకెళ్ళమని, కానీ ఆయన ఎప్పుడూ తీసుకురాలేదు. మీ ఇంటితో నాకెంత బంధం ఉన్నా నా గతం, జ్ఞాపకాలు అన్నీ ఇక్కడే ముడిపడ్డాయి. ఒక్కసారి తీసుకెళ్ళమని పట్టుబట్టేదాన్ని, కానీ ఎప్పుడూ తీసుకురాలేదు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత కూడా తీసుకురాలేదు. ఇంకా నా తమ్ముళ్ళు ఎప్పుడైనా నా అత్తగారింటికి వస్తే మా అత్తగారు వాళ్లను చాలా అవమానించేవారు. అరే, తిండి కాదు, కనీసం నీళ్లు కూడా అడిగేవారు కాదు. మరి సంబంధం ఎలా ఉంచుకుంటారు? నా కోపం రాదా మరి? నేను వాళ్ళని మర్చిపోయానని అనుకున్నారు, ఇప్పుడు అవకాశం దొరికేసరికి నా మీద పగ తీర్చుకుంటున్నారు. అరే లేదమ్మా, అలా ఎలా పగ తీర్చుకుంటారు? మీరు వాళ్ళ సొంత అక్క కదా. మమ్మల్ని భోజనానికి పిలవకపోయినా మిమ్మల్ని మాత్రం అడుగుతారు కదా అత్తయ్య. లేదురా, తను నిజమే చెప్తోంది. మన ఇంట్లో ఇన్ని పెళ్ళిళ్ళు జరిగాయి, మనం ఎప్పుడూ వాళ్ళని పిలవలేదు, ఎప్పుడు సంబంధం పెట్టుకోలేదు. మనం ఏది చేస్తే అదే వస్తుంది. కానీ చూడు, నా చిన్న కోడలు నా తమ్ముళ్ల ముందు ధైర్యంగా నిలబడింది, అలా వెనక్కి తిరిగి వెళ్ళవలసి వస్తుంది. అవును, మీరు వాళ్ళతో మాట్లాడకపోతే ఏమైంది? ఇది మీ ఇల్లు కూడా, మీకు అధికారం ఉంది. మీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఆడపిల్లకు పుట్టింటిపై హక్కు ఎక్కడుందిరా? కానీ లేదమ్మా, ఇప్పుడు కాలం మారిపోయింది. చట్టం దృష్టిలో ఈ రోజుల్లో అమ్మాయి ఇంకా అబ్బాయి ఇద్దరూ సమానమే. మీ తమ్ముళ్ళకి ఎంత హక్కు ఉందో మీకు ఈ ఇంటిపై అంతే హక్కుంది. మీరిక్కరు ఉండకపోయినా మీకు హక్కు మాత్రం ఉంటుంది. ఇదేం మాట? నాకు పెళ్ళయింది, నేను పరాయి ఇంటి కోడలే అయిపోయాను. నా భర్త నా కోసం ఇంత ఆస్తి వదిలి వెళ్ళారు కదా, మరి నేను నా తమ్ముళ్ళ ఆస్తిపై ఎందుకు హక్కు కోరుకోవాలి? అమ్మా, అత్తమ్మా, ఆస్తి మీద అందరికీ సమాన హక్కు ఉంటుందని ఈమె చెప్పింది. వాహ్ వాహ్, చిన్నది చాలా తెలివైనది, చదువుకుంది కదా. అవునమ్మా, చదువుకున్నా కనుకే అన్నీ తెలుసు. కానీ అయినా మీరు నన్ను ఎగ్జామ్ ఎక్కడ రాయనిస్తున్నారు? నేను బిఏ పరీక్షలు రాస్తే మీరు గర్వంతో మీ తల ఎత్తుకోవచ్చు. మీ కోడలు బిఏ పాస్ అయిందని ఊరందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు. ఖబర్దార్, మళ్ళీ ఈ మాట నీ నోటితో అనొద్దు. ఒక్క రోజుకు నన్ను పుట్టింటికి తీసుకొచ్చావని నిన్ను నెత్తినెక్కించుకుంటానా? సరే అమ్మా, అర్థమైంది. నా రాతలో బిఏ ఎగ్జామ్ రాయడం లేదనుకుంటా. కాలేజ్ పాస్ అవ్వాలని మా నాన్నకు చాలా ఆశ ఉండేది. మీ నాన్నకి ఏ ఆశలున్నా అవి నీ మనసులోనే దాచుకో, బయటికి అనకు. అయినా ఇంట్లో 3 కోడళ్ళున్నారు, వాళ్ళ మధ్య వివక్ష చూపలేనుగా. వాళ్ళు తక్కువ చదువుకున్నారని వాళ్ళ గౌరవం ఉండదా? అయినా నువ్వు బిఏ పాస్ అయ్యి వాళ్ళ మీద మహారాణిలా వెలుగుతావా?
అప్పుడు వీళ్ళు బాధపడరా? లేదమ్మా, నా ఉద్దేశం అది కాదు. నేనది చెప్పాలని అనుకోలేదు. నేను కేవలం ఒక్క పరీక్ష దూరంలోనే ఉన్నాను అని చెప్తున్నానమ్మా. BA డిగ్రీ రావడానికి. ఏం చెప్పాలనుకుంటున్నావు? వీళ్ళు తక్కువ చదువుకున్నారు కాబట్టి వీళ్ళకు గౌరవం లేదనాలా? నా పెద్ద కోడల్ని చూడు, కుట్టు పని ఎంత బాగా చేస్తుందో. ఎక్కడైనా నేర్చుకుందా? క్లాసులకి వెళ్ళిందా? కానీ ఎంత అందంగా చేస్తుందో చూడు. మిగతాని చూడు, ఎంత రుచిగా వంట చేస్తుందో. ఎక్కడైనా నేర్చుకుందా? లేదు. ఇక ఈమె 10వ తరగతి పాస్ అయినా దేనికి పనికిరాదు, కానీ ఇల్లు చక్కదిద్దుకుంటుంది. మరి నీ వంతు వచ్చేసరికి వీళ్ళు ముగ్గురితో నేను వివక్ష చూపాలా? లేదమ్మా. నాకు ఈ మాట అస్సలు నచ్చలేదు చిన్నదానా. అమ్మా, ఈ రోజే అమ్మతో ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు చూడు, అమ్మ కోపగించుకుంది. ఏం చేద్దాం? పద, తన్ని బతిమిలాడదాం. నేనేదో ఒకటి చేస్తానక్క. పదండి. అమ్మా, ఆకలి వేస్తోందా? తిన్న పూరీలు ఎప్పుడూ అరిగిపోయాయి. వాళ్ళు భోజనానికి అడుగుతారో లేదో తెలీదు. ఆ రసగుల్లాల కుండ తీసుకురావడం మంచిదయ్యింది. ఎక్కడికైనా తిరిగి వద్దామా? వెళ్దామా? అవును, అదంతా తర్వాత కూడా చేయొచ్చు. తర్వాత తిరుగుదాంలే. సరే కానీ అమ్మా, ఇక్కడ మీ స్నేహితురాలు ఇల్లుంది కదా, తను కాలేజ్ ప్రొఫెసర్ కూడా. తను ఎక్కడుంటుందో చెప్పారు కదా, ఎక్కడమ్మా? ఎందుకురా? నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? లేదమ్మా, నేను ఊరికే అడుగుతున్నాను. మీరు చెప్పారు కదా, అందుకే. తెలుసాక, అమ్మ స్నేహితురాలు ఈ ఊర్లోనే కాలేజ్ ప్రొఫెసర్. ప్రొఫెసర్ అంటే టీచర్. అవును, అమ్మ చిన్నప్పటి స్నేహితురు. ఎంత మంచి విషయం. అందుకే అడిగానమ్మా. ఎక్కడి రాజా భోజనం, ఎక్కడి గంగు తేలి. తను ఇప్పుడు చాలా పెద్ద కాలేజ్లో ప్రొఫెసర్. కానీ అమ్మా, చిన్నప్పుడు అందరూ సమానమే కదా. మీరు కూడా చదువుకొని కాలేజ్కి వెళ్ళుంటే అప్పుడు మిమ్మల్ని వేరేలా చూసేవారు. ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు? మా రోజుల్లో ఆడపిల్లకి చదువు కూడానా? అసలు చదువుకొని మేం మగపిల్లలతో సమానం అవ్వాలా ఏంటి? ఒకవేళ ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటే పెళ్లి సంబంధాలు దొరికేవి కావు, తెలుసా? అవును, కానీ నువ్వు అడుగుతున్న ఆ మాస్టర్ బాబు ఉన్నాడే, వాళ్ళ అమ్మకి నేనంటే చాలా ఇష్టం. ఏంటి, నిజంగానా? అమ్మా, నిజమా? తర్వాత ఏమైంది? ఇంకాస్త చెప్పండి. ఇంకేమవుతుంది? రాజు రాణి ఎక్కడికో పోయారు, కథ ముగిసింది. ఇంత కుతూహలం పనికిరాదు. అమ్మా, ఇప్పుడే కదా మీరు చెప్పారు, అందుకే ఇంకా తెలుసుకోవాలనుంది. అమ్మా, ప్లీజ్ చెప్పండి, ఆ విషయం ముందుకు ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి, మాకు తెలియాలి. అవి చిన్నప్పటి ముచ్చట్లు, మీకేం చెప్పాలి? తను నేను ఇద్దరం చిన్నవాళ్ళం. చిన్నప్పుడు ఇద్దరం ఆడుకునేవాళ్ళం. తను లేకుండా నేను ఒక్కరోజు ఉండలేకపోయేదాన్ని, అవును. తెలుసా? వాళ్ళమ్మ నన్ను ఎప్పుడు ఆట పట్టించేది, నిన్ను నా కోడలుగా చేసుకుంటానని. అవునా? ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా సిగ్గేస్తోంది. వా, సిగ్గుపడుతున్నారు. మరి నా పెళ్లి నిశ్చయమైనప్పుడు వాళ్ళమ్మ వచ్చి అడిగారు, ఎందుకులా ఒక్కసారిగా మీ అమ్మాయి పెళ్లి ఎందుకు ఫిక్స్ చేశారు? మా అమ్మాయిని చెప్పిందో తెలుసా? ఏమని? మన తాహత ఎంతో అంతే, కాళ్ళు చాచుకోవాలి అని. నేను నా కూతురు పెళ్లి ఎక్కడ చేస్తున్నానో తెలుసా? ఎంత పెద్ద కుటుంబమో తెలుసా అని అంది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి, ఎవరికో ఇచ్చేసి నా కూతురు జీవితం ఎందుకు పాడు చేయాలి అంది. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని కూడా మా అమ్మ అడిగింది. ఇంకా చదువుకుంటున్నాడు, తన కాళ్ళ మీద తను నిలబడలేదు కదా, మరి పెళ్లి మాట అలా వచ్చింది. ఇవన్నీ విని వాళ్ళ అమ్మకు చాలా కోపం వచ్చింది. నాకు ఆవిడ శాపమే తగిలిందని అనిపిస్తోంది. అందుకే నాకు ఇలాంటి అత్తిల్లు దొరికింది. భర్త సరిగ్గా మాట్లాడలేదు. ఇక అత్తగారా, ఆవిడ అసలు సరిగ్గా మాట్లాడదు. వదిలేయండి, పెద్దవాళ్ళ గురించి చెడెందుకు? అయినా వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరు, ఇలా మాట్లాడడం మంచిది కాదు. అయినా నుదుటి దాతను ఎవరు మార్చగలరు? అమ్మా, ఇవన్నీ వదిలేయండి, పదండి వెళ్దాం. వదినా, పదండి పదండి. నెమ్మదిగా అమ్మా. లేవండి. మీ ఆ స్నేహితురాలు ఇంటికి వెళ్దాం, రండమ్మా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఏం లేదు, ఊరికి ఆయన చూడాలని ఉంది. అదంతా తర్వాత చూద్దాం. ఇప్పుడు నాకు మా ఇంటి మిద్దె మీదకి వెళ్ళి ఒకసారి అంతా చూడాలని ఉంది. వాళ్ళు లోపలికి రాణిస్తారో లేదో తెలీదు. అమ్మా, మీరు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. చూద్దాం వాళ్ళెలా రానివ్వరో. నేనున్నాను కదా.